శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ దొడ్డపనేని సుధారాణి గారు రాసిన ట్రూ లవ్ అనే కథను విందాం. ఈ కథ జనవరి 5, 2006 సంవత్సరంలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. పూలల్లో సువాసన, మనుషుల్లో యోగ్యత దాచినా దాగవు అన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇంటికి రావడంతోనే తన కాలేజ్ కబుర్లన్నీ ఏకరవు పెట్టే తన గారాల తనయ్య మౌనంగా ఉండడం గమనించాడు హరిశ్చంద్ర. ఏంట్రా తల్లి, ఏమిటి ఆ దీర్ఘాలోచన? ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాశావేమిటి అని అడిగాడు. సమాధానంగా ఒక కవరును తండ్రికి అందించింది సౌమ్య. కూతురి వంక ఆశ్చర్యంగా చూస్తూ కవరుని ఓపెన్ చేసి చూశాడు. అది కూతురికి ఎవరో రాసిన లెటర్. దీన్ని నేను చదవడమేమిట్రా అంటూ అది సభ్యత కాదన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. ప్లీజ్ డాడీ, ఇది చదివితే కానీ మీకు విషయం అర్థం కాదు అన్నది సౌమ్య. కూతురు ఇంకేమీ చెప్పదలుచుకోవడం లేదని అర్థం చేసుకుని చిన్నగా నిట్టూరుస్తూ లెటర్ చదవడం ప్రారంభించాడు. సౌమ్య గారు, చాలా థ్యాంక్స్ అండి. నా మనసుని అంటే నా ఈ ఉత్తరాన్ని మీరు చదవడానికి నిశ్చయించుకున్నందుకు. గత 5 సంవత్సరాలుగా ఒకే కాలేజీలో చదువుతున్న ఒక్కరోజు కూడా మీ ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడలేని వాణ్ణి ఏకంగా ఇలా ఉత్తరం రాయడం మీకు చాలా ఆశ్చర్యంగా ఉండి ఉండొచ్చు. 5 ఏళ్ల నా మనోవ్యధని ఇలా ఒక్కసారిగా బయటపెట్టడం అంటే ఎంతో నరకంగా ఉందండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఎంతో ప్రత్యేకంగా కనిపించారు. ఎంతో అందంగా, పేరుకు తగ్గట్టే ఎంతో సౌమ్యంగా వ్యవహరించే మిమ్మల్ని అభిమానించేవారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఒక్కసారి కూడా మాట్లాడకుండానే ఎంతో పరిచయమున్న భావన, ఎంతో దగ్గరివారన్న ఫీలింగ్ నాకు మీ పట్ల మాత్రమే కలుగుతోంది. ప్రతి నిత్యం, ప్రతి క్షణం మీ ధ్యాసే. మీ ఆలోచనల్ని నా దరికి రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి విశ్వప్రయత్నమే చేశాను. నా వల్ల కాలేదు. సౌందర్యం, సౌకుమార్యం సమపాళ్లల్లో రంగరించి ఉన్నట్లుండే మీ దేహ సౌందర్యం నన్ను ఆకట్టుకుందేమో. మీ పట్ల నాకున్నది కేవలం ఆకర్షణేనేమో అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ గుంజాటనతోనే ముందడుగు వెయ్యలేకపోయాను. నాలాంటి పేద విద్యార్థులు నలుగురికి ఆర్థిక సాయం చేస్తున్నారని, పైగా పెయింటింగ్స్ వేసి ఆ కళాఖండాల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో వికలాంగులకి చేయూతనిస్తున్నారని తెలుసుకున్న క్షణాన నా మనసు పడిన ఆనందం చెప్పనలవి కాదేమో. ప్రతి ఆదివారం కేవలం మిమ్మల్ని చూడ్డానికే వికలాంగుల ఆశ్రమానికి వెళ్లే నేను వాళ్లల్లో ఆసక్తి ఉన్నవారికి నేడు చదువు చెప్తున్నానంటే మీరే కారణం. మీరే నాకు ఆదర్శం. సాయం చేయడానికి కావలసింది డబ్బు కాదు, సేవా తత్పరత అని కష్టంలో ఉన్నవారిని చూసి స్పందించటం, వారికి వీలైనంత సేవ చేయాలనే నైజం కలిగి ఉండడమే మానవత్వం అని మీ చర్యల ద్వారా తెలుసుకున్నాను. మీలోని ఈ దయాగుణం, పేదవారిని ఆదుకునే సేవాగుణం నాకు బాగా నచ్చింది. మీలో నాకు నచ్చిన మరో సుగుణం ఏమిటో తెలుసా? మీ అందానికి మెరుగులు దిద్దకపోవడం, సాదాసీదాగా కనిపించటం, డాబు దర్పం లేకుండా హుందాగా వ్యవహరించటం, కల్మషం లేని మీ చిరునగు మోముని చూస్తే ఎందుకో నా గుండె లయ తప్పుతుంది, పరవశభరితం అవుతుంది. మీ పట్ల నాకున్నది కేవలం ఆకర్షణ కాదని, అంతకు మించిన ఇష్టంలాంటి భావన అని, అది పూర్తిగా మీ వ్యక్తిత్వానికి దాసోహం అంటోందని ఇన్నాళ్లకు తెలిసింది. మీ రూపలావణ్యాలంటే ఎంత ఇష్టమో అంతకు మించి మీ నడతలంటే ఇష్టం. మీలోని మానవత్వం అంటే మరీ మరీ ఇష్టం. వెరసి మీరంటే ప్రాణం. మీ పట్ల నాకు కలిగిన ఈ భావనలకి మారుపేరు ప్రేమ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. కళ్ళు కలవకుండా, పరిచయమే లేకుండా, స్నేహంగా మసలకుండా, కనీసం నువ్వు అని పిలిచే చనువు, స్వతంత్రం లేకుండా ప్రేమేమిటి అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఒక అనాథను నేను, పైగా దమ్మిడి ఆస్తి లేనివాణ్ణి. కాలేజీకి కూడా కాంటెసా కారులో వచ్చే మీకు నేను తగినవాణ్ణి కాదని నాకు తెలుసు.
కానీ ఆ విషయం నా హృదయం అర్థం చేసుకోవట్లేదు. నా బుద్ధికి, హృదయానికి నిత్యం జరిగే సంఘర్షణలో హృదయమే జయించింది. చదువు పూర్తయ్యే వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని, నన్ను నేను డిస్టర్బ్ చేసుకోకూడదని స్థిర నిర్ణయం తీసుకున్నాక కాస్త నెమ్మదించిన నా హృదయం చివరి పరీక్ష పూర్తవడంతోనే తిరిగి సతాయించటం మొదలుపెట్టింది. ప్రేమ తాలూకు మధుర భావన నన్ను వెన్నాడుతోంది. ప్రేమకు పరాకాష్ఠ పెళ్ళేనని నాకు తెలుసు. నిజానికి నేనిప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను. నా జీవితానికి ఒక గమ్యం, ఆశయం ఉన్నాయి. ఐఏఎస్ కావడం అనేది నా లక్ష్యం. అది నెరవేరే వరకు ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాలు పెట్టుకోదలుచుకోలేదు. కానీ ఈ నిర్ణయం మీరు నా తలపుల్లోకి రాగానే నిర్వీర్యమైపోతోంది. ప్రేమ గురించి ఎన్నో ప్రబంధ కావ్యాల్లో చదివాను. కానీ ప్రేమ పవరేంటో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చాకే అర్థమవుతోంది. నా మనసుకి నచ్చచెప్ప ప్రయత్నించాను. మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించటం అంటే అందనంత ఎత్తులో ఉన్న మిమ్మల్ని పాతాళంలోకి లాక్కురావడమే అని అనిపిస్తోంది. అందుకే నేనున్న స్థితి నుండి ఎంతో ఎత్తుకి ఎదగాలనుకుంటున్నాను. అందుకు కావలసిన దీక్ష, పట్టుదల నాకున్నాయి కూడా. కానీ ప్రేమ ఇచ్చే ఇన్స్పిరేషన్ ముందు అవన్నీ దిగదుడిపే అనిపిస్తోంది. సౌమ్యగారు, మీ ప్రేమని నేను యాచించటం లేదు. అది అర్థిస్తేనో అదిలిస్తేనో కలిగేది కాదు. మన ప్రమేయం లేకుండానే మనసు పొరల్లో మెదిలే ఒక అద్భుత భావన అని నా నమ్మకం. అటువంటి భావన నాకు మీ పట్ల కలగడం అన్నది నా అదృష్టమో దురదృష్టమో మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది. మీ పట్ల నాకు కలిగిన భావనలన్నీ మీకు నాపై కలగాలని రూలేం లేదుగా. మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, ప్రేమ పట్ల మీకుండే భావనలు మీకుంటాయి కదా. అది నేను అర్థం చేసుకోగలను. ఫలానా చోటున ఫలానా సమయంలో మీ నిర్ణయం ఏమిటో తెలియచేయమనడం నా ఉద్దేశం కానే కాదు. నా కంఠంలో ఊపిరిన్నంత వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీ పేరునే శ్వాసిస్తూ ఉంటాను. కింద నా అడ్రస్ రాస్తున్నాను. అద్దెగదే అనుకోండి. మీ నిర్ణయం ఏదైనా సానుకూలంగా స్పందిస్తాను. మీ నిర్ణయం నాకు ప్రతికూలంగా ఉన్నా నా జీవిత గమ్యం, గమనం మారవు. కానీ ముఖ్యమైన అతి విలువైనదేదో పోగొట్టుకున్న భావన, ఆ వెలితి జీవితాంతం నన్ను వెన్నాడుతూనే ఉంటాయి. నా భావనల్నిలా ఉత్తరం ద్వారా పంచుకోవడం వల్ల మీకు తీవ్ర మనస్తాపాన్నో లేక చిరు ఇబ్బందినో కలిగించి ఉంటే నన్ను మన్నించండి. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మధు. హరిశ్చంద్ర చదవడం పూర్తి చేసి తలెత్తేసరికి అతని అభిప్రాయం కోసం అన్నట్లుగా ఆత్రంగా అతని వైపే చూస్తోంది సౌమ్య. మధు అంటే సదభిప్రాయం ఉండబట్టే స్వయంగా అతనిచ్చిన లెటర్ని అందుకుంది సౌమ్య. అది ఆశాంతం చదివి తన చేతికి అందించింది అంటే ఆమెకి అయిష్టత లేదు అని అర్థమవుతోంది. సౌమ్యకి ఇదే మొదటి లవ్ లెటర్ కాదు. డజన్ల కొద్దీ అందుకుంది. కానీ వాటిని తేలిగ్గా తీసుకుంది. ఆ విషయం తనకి ఎప్పటికప్పుడు చెప్పేది కూడా. కానీ ఏ ఒక్కటి కూడా తన దాకా రానీలేదు. అంటే వారి ప్రేమని లేదా ఆకర్షణని మొగ్గలోనే తుంచివేయగలిగింది. కానీ మధుది నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన ప్రేమ అని సౌమ్య గ్రహించింది. నిజమైన ప్రేమకి అపజయం ఉండకూడదు. హరిశ్చంద్ర ఆలోచనలకి బ్రేక్ వేస్తూ, ఇప్పుడు నన్నేం చేయమంటారు డాడీ అని అడిగింది. ఇది పూర్తిగా నీ నిర్ణయం సౌమ్య. ఇందులో నా జోక్యం ఉండదు, ఉండకూడదు కూడా అన్నాడు హరిశ్చంద్ర. అలా పరాయి వారిలా మాట్లాడుతున్నారేంటి డాడీ? మీరు ఒక మంచి ఫ్రెండ్ అనే భావనతోనే కదా మీకు ఆ లెటర్ చూపించాను. నాకు మంచి సలహా ఇవ్వలేరా అని అడిగింది. ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం సౌమ్య. నువ్వు మేజర్వి. నీకు చక్కని ఆలోచన పటిమ ఉంది. నీ జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు నువ్వు తీసుకోవడంలో తొందరపడవని నా నమ్మకం. నీ పట్ల అతనికి ఎటువంటి అభిప్రాయం ఉందో, తన మనసులోని ఫీలింగ్స్ ఎటువంటివో సవివరంగా వ్యక్తపరిచాడు అతను. పైగా అతన్ని ప్రత్యక్షంగా చూసిన దానివి నువ్వు. పరిచయం లేకపోయినా అతను నీ కాలేజ్ మేట్. అతని గురించి కాస్తైనా తెలిసే అవకాశం ఉంది. ఈ లెటర్ ద్వారా
అతనేంటో పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది నీకు. నీ లైఫ్ పార్ట్నర్గా ఎటువంటి వ్యక్తి కావాలో ఈ విషయంలో కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు నీకు ఉండే ఉంటాయిగా. వాటిని పట్టి మధు నీకు సరైన జోడీ అవునా కాదా అన్నది నువ్వే నిర్ణయించుకోగలగాలి. అంతేకాని అతని పట్ల నాకు కలిగిన అభిప్రాయాన్ని నీ నిర్ణయంగా అతనికి తెలియజేయకు. ఇది నీ వ్యక్తిత్వ లోపానికి నిదర్శనమవుతుంది. ఒక్క మాట గుర్తుంచుకో సౌమ్య, కండిషన్లు పర్మిషన్లు లాంటివి పెళ్ళికుంటాయేమో కానీ ప్రేమకి కాదు. నాకు కాబోయే అల్లుడు నా అంతస్తుకి తగినవాడు కావాలని నేను కోరుకోవట్లేదు. కానీ నా కూతురి మనసు గెలుచుకున్నవాడై ఉండాలి. నాకన్నా కూడా అమితంగా నిన్ను ప్రేమించాలి అని కోరుకుంటున్నాను. సౌమ్య, స్థితిమంతులందరూ గొప్ప మనస్కులు కాకపోవచ్చు. అలాగే మంచి మనసున్న వారందరూ స్థితిమంతులు కాలేకనూ పోవచ్చు. మీ ఇద్దరికీ పెళ్లి జరగాలంటే నా అంగీకారం అవసరం. కానీ నువ్వతని ప్రేమని అంగీకరించటానికో తిరస్కరించటానికో నా ప్రమేయం అనవసరం. అన్నీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాన్రా తల్లి అన్నాడు హరిశ్చంద్ర కూతురు తల మీద ప్రేమగా నిమురుతూ. లక్ష్యం అనే విత్తనం నుండి అభివృద్ధి అనే ఫలం సిద్ధిస్తుంది. జీవితానికి ఒక లక్ష్యం గమ్యం లేకుండా ఆడుతూ పాడుతూ జల్సాగా తిరుగుతూ ప్రేమంటే అర్థం తెలియకుండానే ప్రేమిస్తున్నామంటూ వెంటపడే జులాయిల మధ్య చదువులో టాపర్గా ఉంటూ తనని తాను పోషించుకుంటూ తన లక్ష్య సాధనలో ముందడుగేస్తూ తను ఎదుటపడినప్పుడల్లా కళ్లతోనే ఆత్మీయంగా పలకరించే మధు ప్రత్యేకంగా అనిపించాడు సౌమ్య మనసుకి. తన నిర్ణయానికి తండ్రి అంగీకారం తప్పక లభిస్తుంది అన్న ధీమా కనబడుతోంది ఆమె కళ్లల్లో. సమాప్తం. ఈ కథ సుమారు 20 సంవత్సరాల క్రితం రాసిన కథ. కానీ ఇప్పుడు కాలం వాళ్ళు తప్పకుండా విని ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులకి మీ మీద, మీ నడత మీద నమ్మకం కలిగేట్టు ప్రవర్తించండి. మీ నిర్ణయం ఏదైనా ఆలోచించి తీసుకుంటారు అన్న నమ్మకం గనక ఉంటే తప్పకుండా తల్లిదండ్రులు మీ ప్రేమని ఒప్పుకుంటారు. ఇందులో మధు చెప్పినట్టు మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా భవిష్యత్తులో మీ గమనంలో మార్పు ఉండకూడదు. వ్యతిరేకత అంతకన్నా ఉండకూడదు. మగపిల్లలు ఖచ్చితంగా ఇది గనక తెలుసుకుంటే ఇప్పుడు జరుగుతున్న యాసిడ్ దాడులు, ప్రేమించలేదన్న హత్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. అర్థం చేసుకోండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.